వీళ్ళు ఇన్ని గనం ఇంప్లిమెంట్స్ చేసినా కూడా వీళ్ళు జనాలలోకి కరెక్ట్గా తీసుకెళ్ళలేకపోతున్నారు. ఇప్పుడు జనరల్గా మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు అసలు వాళ్ళు ఎన్ని స్కాములు చేసి వీళ్ళకు పథకాలకు పైసలు ఇచ్చినా కూడా ఆ పథకాల పైసలు ఏడికెళ్ళి వచ్చినాయి. దాని వెనకాల చాలా స్కామ్స్ చేసినారు వాళ్ళు. వాటిని అట్లా చేసి ఇచ్చినా కూడా పాలాభిషేకాలు అంటూ అట్లా ఇట్లా అనుకుంటూ బాగా లేపుకున్నారు. ప్రజాప్రభుత్వం ఇక్కడ ఎంత నీతిగా ఏ జాగాలను కుదబెట్టకుండా మళ్ళీ అటు అప్పులు కట్టుకుంటూ ఇటు వీళ్ళందరికీ పథకాలు కరెక్ట్ టైంలో ఇచ్చుకుంటూ చేసుకుంటున్నా కూడా అక్కడున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతసేపు అక్కడున్న వాళ్ళ నాయకులకు, మనం ఎగ్జాంపుల్గా వరంగల్లో చూసుకున్నా, ఆడేంటంటే అక్కడున్న నాయకులకు కొంచెం చిన్న చిన్న గొడవల వల్ల ఏంటంటే కొంచెం డిస్టర్బెన్స్ జరుగుతున్నాయి. వీళ్ళు ఇప్పుడు ప్రజాప్రభుత్వం చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సోషల్ మీడియా వరకు కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో దాంట్లో కొంచెం ఫెయిల్ అవుతుంది. దాన్ని నిజంగా వాళ్ళు 100% సక్సెస్ అయితే వీళ్ళు నిజంగానే ప్రజాప్రభుత్వం ఇన్ని పథకాలు ఇస్తుంది కదా, మరి దాన్ని కూడా సక్సెస్ చేసుకోవాలి కదా. సో నాయకుల దగ్గర ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారు, అట్లనే మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు కూడా జర కొంచెం నాయకులందరికీ కూడా సోషల్ మీడియాలో జర కొంచెం యాక్టివ్గా ఉండమని చెప్పండి. దానివల్ల ఎంత మేలు జరుగుతున్నది మీరు ఆలోచించుకోండి. అది ఏదో అక్కడ వీళ్ళని ఏం సృష్టించమని చెప్పట్లేదు. ప్రజాప్రభుత్వం ఏం చేస్తుందో వాటిని వీళ్ళను జనాలలోకి తీసుకెళ్ళమని చెప్పండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.